ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అబుదాబి అవతరించింది. సావరెన్ వెల్త్ ఫండ్స్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి గ్లోబల్ SWF అబుదాబి నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం మొత్తం $1.7 ట్రిలియన్ మూలధనాన్ని కలిగి ఉందని అంచనా. ఆ తర్వాత స్థానంలో ఓస్లో నగరం, బీజింగ్, సింగపూర్, రియాద్, హాంకాంగ్లు వరుసగా ఉంటాయి. ఈ 6 నగరాలు ప్రపంచవ్యాప్తంగా సార్వభౌమ సంపద నిధులు మూలధనంలో 3/2 వంతుల వాటాను కలిగి ఉన్నాయి. ఇంత తక్కువ కాలంలో ఈ దేశం లేదా నగరం ఇంతలా అభివృద్ధి చెందడం వెనుక అనేక కారణాలున్నాయి. 1950వ దశకంలో మొట్టమొదటిసారిగా అబుదాబిలో చమురును కనుగొన్నారు. అప్పటి నుంచి నగరం ప్రపంచంలోనే ప్రధాన చమురు ఉత్పత్తిదారుగా ఎదిగింది. ప్రపంచంలోనే ఈ నగరం ఆర్థిక స్థితికి ప్రధాన వనరుగా నిలిచింది. అబుదాబి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇంధన ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. UAE చమురులో 95%, గ్యాస్ లో 92% కలిగి ఉంది. నగరం అభివృద్ధి చూస్తుండగానే ఆకాశాన్నంటే ఇలా ఎదిగిందనే చెప్పాలి. నగరం చమురు వ్యాపారం ప్రారంభించిన వెంటనే ADIA స్థాపించింది. అబుదాబి అన్న పేరు ఫాదర్ ఆఫ్ ది గెజల్ పేరు నుంచి వచ్చింది. ఈ అందమైన నగరం జంతువులుండే ప్రాంతంగా చారిత్రకంగా నిలిచింది. 8000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ముత్యం అబుదాబిలో కనుగొన్నారు. ఫాల్కనరీ అనేది అబుదాబిలో ప్రాచీన సంప్రదాయం. ఎమిరేట్ నైపుణ్యం కలిగిన ఫాల్కనర్లు గంభీరమైన పక్షులకు ప్రసిద్ధి చెందింది. పోప్ ఫ్రాన్సిస్ 2019లో అరేబియా ద్వీపకల్పాన్ని సందర్శించినప్పుడు అబుదాబి మొదటి పోపిల్ సందర్శించాడు. ముఖ్యంగా 1950 చివరిలో అబుదాబిలో చమురు కనుగొనడంతో ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని గణనీయంగా మారిపోయింది. 2024 అక్టోబర్ 1 నాటికి అబుదాబి మొత్తం మూలధనం విలువ 12.5 ట్రిలియన్లుగా నమోదైంది. ఇంత పెద్ద మొత్తం సంపద అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబాదలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఇలా పలు విభాగాల్లో ఎమిరేట్స్ ఇన్వెస్ట్మెంట్ లో ఆస్తుల రూపంలో ఉంది. అబుదాబి నగరం ఆర్థిక మూలధనంలో మాత్రమే కాకుండా హ్యూమన్ క్యాపిటల్ లో కూడా మొదటి స్థానంలో నిలిచింది. SWF లో 3107 మంది సిబ్బందిని కూడా నియమించింది. సావరెన్ వెల్త్ ఫండ్ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడులను నిర్వహిస్తుంటుంది. ఈ నిధులు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ పౌరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. సంస్థాగత పెట్టుబడిదారులు ఆకట్టుకునే పోర్ట్ఫోలియోతో నగరం గత కొన్ని దశాబ్దాలుగా భారీ వృద్ధిని సాధించింది. సావరెన్ వెల్త్ ఫండ్ కాకుండా ఎమిరేట్ అనేక ఇతర రకాల ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇందులో దేశం కరెన్సీ, ద్రవ్య నిల్వలను నిర్వహించే సెంట్రల్ బ్యాంకులు, పౌరులకు పబ్లిక్ పెన్షన్ ఫండ్లు, రాజకుటుంబ సభ్యులతో ముడిపడిన కుటుంబ కార్యాలయాలు, రాయల్ ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం అబుదాబి పబ్లిక్ క్యాపిటల్ $2.3 ట్రిలియన్ గా ఉంది. ఇకపోతే అబుదాబి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ దేశపు యువరాజు గురించి ప్రస్తావించకపోతే ఈ కథ అసంపూర్ణంగానే ఉంటుంది. ఆయన పేరు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. షార్ట్ గా క్రౌన్ ప్రిన్స్ అల్ నహ్యాన్ అంటారు. అబుదాబి రిచ్నెస్ అంతా ఆయన ప్యాలెస్ లోనే కనిపిస్తుంది. ఆయన మొత్తం ఆస్తుల వివరాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. నివాసం కోసం అతిపెద్ద ప్యాలెస్, బంధువులు, మిత్రులు, నౌకర్లు, చాకర్లు కోసం వందల కొద్ది భవనాలు, వ్యాపారం కోసం సొంతంగా చమురు బావులు, ప్రపంచమంతా తిరిగేందుకు 8 ప్రైవేట్ అవుట్ విమానాలు, ఇలా ఒకటా రెండా లక్షలాది కోట్ల ఆస్తులు ఈ కుటుంబానికి సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా అల్ నహ్యాన్ కుటుంబం పేరు మోసింది. వీళ్ళ మొత్తం ఆస్తులు $300 బిలియన్ పైమాటేనని చెబుతారు. మన కరెన్సీలో అయితే అది 25 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. అల్ నహ్యాన్ కుటుంబం నివసించే రాజభవనం ఖసర్ అల్ వతన్ ప్యాలెస్ విలువ 4000 కోట్లకు పైనే ఉంటుంది. ప్యాలెస్ లో ఉండే ఒక షాండ్లియర్ ఏకంగా 3.5 లక్షల సంఖ్యలో రత్నాలు పొదిగి ఉండటం విశేషం. అల్ నహ్యాన్ కుటుంబం లండన్, ప్యారిస్ సహా ప్రపంచంలోని చాలా ప్రముఖ నగరాల్లో భారీ సంఖ్యలో భూములు, భవనాలు, విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఈ కుటుంబంలోని వారు ప్రయాణించేందుకు, దేశంలో విదేశాలకు రాకపోకలు సాగించేందుకు సొంతంగా విలాసవంతమైన పడవలు ఉన్నాయి. ఈ కుటుంబానికి సొంతంగా ఒక ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది. దాంతో ఫుట్బాల్ లీగ్లలో పోటీ పడుతుంటారు. అల్ నహ్యాన్ రాజ్ కుటుంబం ఆధీనంలో ఉన్న చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోని అన్ని చమురు నిల్వల్లో ఏకంగా 6% ఉంటాయి. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాలను అల్ నహ్యానే చూసుకుంటారు. ఈ కుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హందాన్ కు కార్లంటే మహా ఇష్టం. ఆయన వద్ద బుగాటి వెరాన్, లాంబోర్గినీ, ఫెరారీ, మెక్లరన్ కంపెనీలతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనగా చెబుతున్న 700 కార్లు గ్యారేజీలలో పడి ఉన్నాయి. వీటిలో కొన్నిటి విలువ 1.5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అల్ నహ్యాన్ 2 రోజుల పర్యటన కోసం మొన్న సెప్టెంబర్ నెలలో భారత్ వచ్చారు. అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్ కు రావడం ఇదే తొలిసారి.
భారత్ అబుదాబి దేశాల మధ్య చరిత్రాత్మక బంధాలు ఇదొక మైలురాయి అని ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. షేక్ ఖలీద్ భారత పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. భారత్ పర్యటనకు అబుదాబి యువరాజుతో పాటు యుఏఈ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, వ్యాపార ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ఇంధనం, కనెక్టివిటీతో సహా అనేక రంగాల్లో తోడ్పాటు, సహకారం గురించి ఒప్పందాలు జరిగాయి. 2015లో ప్రధాని మోదీ యుఏఈ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత రెండు దేశాల కరెన్సీలు వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, 2023 జూలైలో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ పై ఒప్పందాలపై భారత్, యుఏఈ దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మద్దతుతో అబుదాబి కూడా బ్రిక్స్ కూటమిలో చేరింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నహ్యాన్ సహకారంతో అబుదాబిలో అతిపెద్ద హిందూ మందిరం నిర్మించడం జరిగింది. ఆ ఆలయ ప్రారంభోత్సవం భారత ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అల్ నహ్యాన్ హాజరయ్యారు. దీన్నే బాబ్స్ హిందూ దేవాలయంగా వ్యవహరిస్తున్నారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద నిర్మాణం. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని నిర్మాణానికి 700 కోట్ల రూపాయలు వెచ్చించారు. దుబాయ్ అబుదాబి మార్గంలో 55,000 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు. అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామినారాయణుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కోసం కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు నిర్మించారు. ఓ ఇస్లామిక్ దేశంలో ఇంత పెద్ద హిందూ దేవాలయం నిర్మించడం, దానికి ఓ ముస్లిం రాజకుటుంబం హాజరవడం సర్వమత సౌభ్రాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేసింది. నిజానికి పాకిస్తాన్ లాంటి దేశం ఈ మార్పును చూసి ఓర్వలేకపోయిందనే చెప్పాలి. ఏది ఏమైనా అబుదాబి ప్రపంచంలోనే అతి ముఖ్యమైన రిచెస్ట్ దేశం. మరి ముఖ్యంగా పుష్కలంగా ఇంధన నిల్వలు కలిగి ఉన్న దేశం. దాని సహకారంతో కాశ్మీర్లో పలు వ్యాపారాలు సాగనున్నాయి. పర్యాటకానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం విశేషం.